ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు. హల్లెలూయ. మహాగణుడు, మహాపరిశుద్ధుడు ప్రభు ఇచ్చిన మరి యొక్క ఈ చక్కటి మరి పరిశుద్ధ ఆదివారమునకి దేవదేవునికి స్తుతి మహిమ కలుగును గాక. నేటి ఆరాధనను మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాం. దయతో అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనతో నేటి ఆరాధన ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడ, మహాగణుడ, స్తోత్రములు 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 దేవా. సర్వకృపా నిధిగు మా ప్రభుడవు నీవు. అవును ప్రభా తండ్రి, నీ మహావాత్సల్యముతో మమ్మలను ఈ దినము వరకు కాచి కాపాడినందుకు నీకు వందనాలు. అవును ప్రభా, నీవే గనుక లేకపోతే మా జీవితంలో ప్రభా తండ్రి ఏ రీతిగానో ప్రభా తండ్రి ఉండేవో ఊహించుటికి ఎంతో ప్రభా తండ్రి అది కష్టంగా అనిపించుచున్నది. అవును ప్రభా, నీవు ఉన్నందుకే మా జీవితాలు నేడు ప్రభా తండ్రి మరి క్షేమముగా ఉన్నవి. నీపైన ఆధారపడుచు ఉన్నాము. నీవే మా యొక్క క్షేమాధారము, మా నిరీక్షణ ఆధారము, మా సమస్తమునకు ఆధారపోతున్నవు నీవు. కాబట్టి నిన్ను నమ్మినటువంటి ప్రభా తండ్రి మమ్మలను ప్రభా తండ్రి నీ కృపలో కాచి కాపాడుతూ నడిపించావు. నీకు స్తోత్రాలు. మరి ఈ యొక్క దినమున ఆరాధన మరి యొక్క పర్యాయము తండ్రి మరి ఆన్లైన్ సర్వీస్ ద్వారా తండ్రి మరి గృహాలలో ప్రవర్తన ఉన్నటువంటి వారికి అందిస్తూ ఉంటుండగా నీవే తండ్రి పాల్గొంచిన ప్రతి బిడ్డను దీవించండి ప్రభా తండ్రి. ఎందరైతే ప్రభా ప్రార్థనాపూర్వకముగా తండ్రి పాల్గొనుచున్నారో ప్రతి ఆటంకాలని అడ్డంకాలని తండ్రి ఈ యొక్క ప్రార్థన ముగింపు వరకు రాకుండా నీ ప్రత్యేక కృప సహాయమును బిడ్డలతో కూడా ఉంచి మరి నీవే తండ్రి ఆత్మ నడిపింపును దయచేయం ప్రార్థన చేస్తున్నాం. నీవే తండ్రి మరి ఘనతను పొందుకునండి. నీవే తండ్రి సకల ప్రవర్తన మహిమను పొందుకునండి. కాబట్టి ప్రారంభించుకుంటుండగా నీ ప్రత్యేక కృప మాకు తోడుగా ఉంచి దీవెనకరముగా నేటి ఆరాధన ప్రభా తండ్రి నీవే నడిపించమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొని అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మన పాటలతోటి నేటి ఆరాధనను మనం ప్రారంభించుకుందాము. మన పరిశుద్ధ గ్రంథములో నుంచి మనకు పాట పాడుకొనిచ్చు ప్రభుని ఆరాధించుదాము. మరి దేవుడు దయచేసినటువంటి సమయంలో స్తుతిస్తూ మరి ఆయన ఎంత గరుడైనటువంటి వాడో, వాగ్దానం నెరవేర్చేవాడుగా ఉన్నాడో మరి పాట పాడుకొనిచ్చు మరి ప్రభుని స్తుతించుదాము. మన పాటల పుస్తకంలో నుంచి 51వ పాట, సాంగ్ నెంబర్ 51. సర్వకృప నిధియగు ప్రభువా, సకల చరాచర సంతోషమా, స్తోత్రము చేసి స్తుతించెదను, సంతసముగా నేను పొగడెదను. 51వ పాట పాడుచు ప్రభుని గణపరచుదాము. కలిపి పాడుతూ మరి మందిరంలో ఉన్నట్లుగానే మనం అదే భక్తి ప్రార్థన పూర్వకంగా మరి పాల్గొనాల్సిందిగా కోరుకొనిచున్నా. మరి 51వ పాట. సర్వకృపానిధియగు ప్రభువా, సకల చరాచర సంతోషమా, స్తోత్రము చేసి స్తుతించెదను, సంతసముగా నిన్ను పొగడెదను. స్తోత్రము చేసి స్తుతించెదను, సంతసముగా నిన్ను పొగడెదను. హల్లెలూయా, 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 హల్లెలూయా అని పాడెదను. ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా 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 అని పాడెదను. ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. అల్పకాల శ్రమలను భవింపా అనుదినము కృపనిచ్చితివి. అల్పకాల శ్రమలను భవింపా అనుదినము కృపనిచ్చితివి. నాదుని అడుగు జాడలలో నడచుటకు నన్ను పిలచితివి. నాదుని అడుగు జాడలలో నడచుటకు నన్ను పిలచితివి. హల్లెలూయా 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 అని పాడెదను. ఆనందముతో సాగెదను. హల్లెలూయా అని పాడెదను. ఆనందముతో సాగెదను. మరణ శరీరము మార్పు నొంది మహిమ శరీరము పొందుటకై. మరణ శరీరము మార్పు నొంది మహిమ శరీరము పొందుటకై. మహిమాత్మతో నన్ను నింపితివి. మరణ భయములను తీర్చితివి. మహిమాత్మతో నన్ను నింపితివి. మరణ భయములను తీర్చితివి. హల్లెలూయా 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 అని పాడెదను. ఆనందముతో సాగెదను. హల్లెలూయా అని పాడెదను. ఆనందముతో సాగెదను. ఎవరు పాడని గీతములో యేసుతో నేను పాడుటకై. ఎవరు పాడని గీతములో యేసుతో నేను పాడుటకై. హేతువు లేకయే ప్రేమించెన్ యేసుకు నేనివ్వగలన్. హేతువు లేకయే ప్రేమించెన్ యేసుకు నేనివ్వగలన్. హల్లెలూయా 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 అని పాడెదను. ఆనందముతో సాగెదను. హల్లెలూయా అని పాడెదను. ఆనందముతో సాగెదను. ఆనందముతో సాగెదను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఒక పాట పాడుచు మనం అందరం కూడా ఆరాధన సమయంలోనికి ముందుకు వెళ్దాము. మరి ఒక పాట పాడుకోవచ్చు. ఆరాధన సమయంలోనికి ముందుకు వెళ్దాము. హల్లెలూయా. మన పాటల పుస్తకం నుంచి 30వ పాట పాడుకొనుచు మనం అందరం కూడా ప్రభువునకే కృతజ్ఞత స్తుతులను వందన అర్పణను తెలియచేద్దాము. వందనం 3 కూడా
ఘనమహిమ నీకేగా. వందనములు, స్తుతి, ఆరాధన చెల్లించే సమయం ఇది. గడిచిన దినములంతటి యందు, గడిచిన వారమంతటి యందు ప్రభు యొక్క కృపను, ప్రభు సహాయాన్ని పొందిన ప్రతి ఒక్కరు ఏమి మన కంటికి కనబడకపోయినా కనబడని దీవెన మన జీవితంలో పెట్టి తన రెక్కల చాటున భద్రపరుస్తూ నడిపిస్తున్నాడు. ఈరోజు మనం అనుభవిస్తున్న ప్రతి ఒక్కటి ఆయన యొక్క దీవెనను గుర్తించి వందనం త్రియేకుడా, ఘనమహిమ నీకేగా. ఈవులు ఎన్నెన్నో దయచేసితివి, అవసరతలో తీర్చిన యెహోవా ఈరే. వందనం త్రియేకుడా. మన పాటలు పుస్తకం 30వ పాట పాడుకొనొచ్చు. ప్రభుని ఆరాధించుదాము. హల్లెలూయా, హల్లెలూయా. వందనం త్రియేకుడా, ఘనమహిమ నీకేగా. వందనం త్రియేకుడా, ఘనమహిమ నీకేగా. ఏ పాటి వాడను యేసయ్యా నన్ను కోరుకొంటివే. ఏ పాటి వాడను యేసయ్యా నన్ను కోరుకొంటివే. వందనం త్రియేకుడా, ఘనమహిమ నీకేగా. వందనం త్రియేకుడా, ఘనమహిమ నీకేగా. అని వందన తెలియచేద్దాము. త్రియేక దేవుడు ఘనమహిమలను కల్పించుదాము. ఈవులు ఎన్నెన్నో దయచేసితివి, నీ స్నేహమే నాకు స్థిరపరిచితివి. అవును, అడగని వాటిని కూడా ఈరోజు మనకు దయచేసి ఆయనతో మన జీవితాన్ని స్థిరపరిచినటువంటి ఆ యేసునకు వందనాలు, వందనాలు, వందనాలు. ఈవులెన్నెన్నో దయచేసితివి, నీ స్నేహమే నాకు స్థిరపరచితివి. ఈవులెన్నెన్నో దయచేసితివి, నీ స్నేహమే నాకు స్థిరపరచితివి. నీ పాద సేవ చేయుట కన్నా విలువైన భాగ్యం లేదు. నీ పాద సేవ చేయుట కన్నా విలువైన భాగ్యం లేదు. నాకు వందనం త్రియేకుడా, ఘనమహిమ నీకేగా. వందనం త్రియేకుడా, ఘనమహిమ నీకేగా. అవసరతలు ఏవైనా తీర్చేడి యెహోవా ఈరే నీవే. ఆమేన్. అవసరతలు ఏవైనా తీర్చేడి యెహోవా ఈరే నీవే. నా కోరికంత ఏ క్షణమైన నీవేగా యేసు. నా కోరికంత ఏ క్షణమైన నీవేగా యేసు. ఆమేన్. వందనం త్రియేకుడా, ఘనమహిమ నీకేగా. వందనం త్రియేకుడా, ఘనమహిమ నీకేగా. మా సర్వం అంతా నీదేనయ్యా, నీకేగా అంకితం చేసితిమి. మా సర్వం అంతా నీకేనయ్యా, నీకేగా అంకితం చేసితిమి. వేచియున్నాము సెలవిమ్ము దేవా, నీ ఆజ్ఞను పాటించెదము.
నీకేగా, ఘన మహిమ నీకేగా. ఏ పాటి వాడను యేసయ్యా నన్ను కోరుకొంటివే, ఏ పాటి దానను యేసయ్యా నన్ను కోరుకొంటివే. వందనం త్రియేకుడా, ఘన మహిమ నీకేగా. వందనం త్రియేకుడా, ఘన మహిమ నీకేగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరము కలిసి స్తుతులు చెల్లించుదాము, ప్రభువునకు వందనం చెల్లించుదాము. గడిచిన వారమంతయు, గడిచిన మాసమంతయు మరొక పర్యాయం తన కృపతో కాచి కాపాడిన దేవదేవునికే స్తోత్రం, 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 స్తోత్రం. ఈ ఇచ్చిన శ్వాస నీవేనయ్యా, నీకు స్తోత్రాలు, స్తోత్రాలు. ఈ యొక్క ఆరోగ్యము నీవిచ్చినదే, స్తోత్రములు, స్తోత్రములు. ఈ క్షేమము నీవిచ్చినదే, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. మా ప్రయాణములో ప్రభా తండ్రి, మా అనుదిన జీవితంలో ప్రభా, మా సమస్త విషయములో మా క్షేమాధారముగా ప్రభా ఉంటూ నడిపించుచున్న వాడవు నీవే దేవానికి స్తోత్రాలు, ప్రభా తండ్రి. మరి ఎన్నో ప్రభా తండ్రి క్లిష్టతరమైనటువంటి పరిస్థితుల మధ్య ఉన్నప్పటికీ నీ ప్రత్యేక హస్తమును మాకు తోడుగా ఉంచి బలపరుస్తూ నడిపిస్తున్న దేవా నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రం. కనీసం ఈ రీతిగా అయినను ప్రభా తండ్రి ఆరాధనలో పాల్గొని కృపనిచ్చుచున్నావు, నీకు స్తోత్రములు తండ్రి. పాల్గొచ్చి ప్రతి ఒక్కరిని యేసు నామమున దర్శిస్తున్న దేవుడవు నీవు, నీకు స్తోత్రాలు. త్రియేక దేవుడా నీకు వందనాలు. మా ఈవులు తీర్చుచున్న ఓ తండ్రి, ఈవులు దయచేస్తున్న దేవుడు, మా అవసరతలు తీర్చుచున్న యెహోవా ఈరే నీకు వందనాలు. విజయములు ఇచ్చుచున్న యెహోవా నిస్సి నీకు స్తోత్రం, 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 స్తోత్రం. దేవానికి వందనాలు, దేవానికి వందనాలు. నీ నామానికే మహిమ, నీ నామానికే ఘనత. అందుకోమా ఈ స్తుతులను, అందుకోమా ఈ కృతజ్ఞత అర్పణలు. మా బిడ్డల విషయంలో, మా కుటుంబ విషయంలో నీ ప్రత్యేక కృపను చూపి ఉన్నావు, నీకు స్తోత్ర. సంఘములో నీ బిడ్డల పట్ల నువ్వు చూపుతున్న కృపలకే నీకు వందనాలు. నమ్మి ఉన్నాం, ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రభా తండ్రి నీవే మా సమస్తమే ఉన్నావు, మా సర్వము నీవై ఉన్నావు. దేవానికి వందనాలు, దేవానికి వందనాలు. మేము చెల్లించిన కొద్దిపాటి స్తుతులను అంగీకరించమని, స్తుతి ఆరాధనను అంగీకరించమని యేసు నామమునకే అర్పించుచు అడుగుచు ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. మరి ఇప్పటి వరకు మరి పాటలు, స్తుతి, ఆరాధనతోటి మరి యొక్క ఆరాధన ఈ సర్వీస్ని నడిపించుకుంటూ వచ్చాము. మరి ఈ సమయమునందు దేవుని యొక్క మరి మాటలను మరి జాగ్రత్తగా ఆలకించవలసిందిగా కోరుకొనుచున్నా. మరి మాటలు వినిచిన ప్రతి ఒక్కరికి మరి మరొకసారి మరి శుభాభివందనాలు తెలియచేస్తూ మరి మీరందరూ కూడా మీ యొక్క పరిశుద్ధ గ్రంథములను తెరచి బైబిల్ గ్రంథములో యెషయా గ్రంథము 49వ అధ్యాయము, యెషయా గ్రంథము 49వ అధ్యాయము 14, 15, 16 వచనములు. యెషయా, ది బుక్ ఆఫ్ ఐజయా, చాప్టర్ 49 వర్సెస్ 14, 15, 16. ఈ 3 వచనములను మనం చదువుకొని వాక్య ధ్యానములోనికి ముందుకు వెళ్దాము. యెషయా 49, 14 వచనం నుంచి. అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములో నిత్యము నా ఎదుట నున్నవి. దేవుడు ఈ వాక్య భాగమును మన వెనికిడిలో దీవించును గాక. ఆమెన్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి ఈ రీతిగా మరొకసారి ప్రభువుని స్తుతించి దేవుని యొక్క మాటలు ధ్యానించే కృపను ఆయన ఇచ్చి ఉన్నాడు. మరి దినమున మరి మందిరంకి రాలేక మరి ఆయా కారణమును బట్టి, అనారోగ్యమును బట్టి, లేకపోతే ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మరి మందిరములకు రాలేని స్థితిలో ఉన్నటువంటి మరి మీకు, లేక దూర ప్రాంతంలో ఉండడం బట్టి, లేకపోతే మీ పరిసర ప్రాంతంలో
మందిరంలోనికి వెళ్ళటానికి వీలు లేకున్నట బట్టి ఈ రీతిగా మీరందరూ కూడా ఈ యొక్క ఆన్లైన్ సర్వీస్ ద్వారా మరి దేవుని మాటలు మరి వినిచున్నందుకు దేవునికి స్తోత్రములు, మీకు వందనములు. మరి ఈ దినమున మరి మీతో పంచుకోవాలని ఆశపడుతున్నటువంటి ఈ మాటలను దయతో ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపూర్వకంగా మరి వినవలసిందిగా కోరుకొనిచున్నాము. వాక్యమైన దేవుడు తన వాక్యముతో తానే మిమ్మల్ని దర్శించును గాక. ఆమెన్. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 14 నుండి 16 వచనంలో ఈ సమయం ముందు మనం చదివి ఉన్నాము. మరి నేటి దినమున మరి మీతో పంచుకోవాలని ఆశపడుతున్న అంశము ఏమనగా, దేవుడు జ్ఞాపకము చేసుకుంటాడు. గాడ్ రిమెంబర్స్. ఆయన మర్చిపోడు, దేవుడు మరువడు అనే అంశమును మరి ఈరోజు మరి మీతో పంచుకొని ఆశపడుతున్నాను. గాడ్ రిమెంబర్స్. దేవుడు జ్ఞాపకం ఉంచుకుంటాడు, జ్ఞాపకం చేసుకుంటాడు. అవును, మరి భూమి మీద ఉన్నటువంటి మనందరికీ ఉన్నటువంటి ఒక కామన్ లక్షణం ఏంటంటే మర్చిపోవటం, ఫర్గెటింగ్ థింగ్స్. మరుగుట, మర్చిపోవుట మన యొక్క స్వభావంలోనే కనబడుతున్నది. అనేకులు కూడా అనేక విషయాల గురించి మర్చిపోతూ ఉంటారు. కొందరైతే ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకుంటారు, ప్రాముఖ్యము కాకపోతే వాటిని అంతగా గుర్తుపెట్టుకోరు, వాటిని మర్చిపోతూ ఉంటారు. మరికొందరు ఉంటారు అవసరం లేని విషయాలను గుర్తుపెట్టుకుంటారు, అవసరమైన విషయాలు మాత్రము గుర్తుపెట్టుకోరు. ఇలాంటి వారు బహుశా మనలో చాలామంది ఉంటూ ఉండవచ్చు. అవసరమైనవి మర్చిపోయి అవసరం లేనివన్నీ గుర్తుపెట్టుకొని సహజంగా మీరందరూ కూడా మీ మంత్లీ కావాల్సినటువంటి, ప్రతి నెల కావాల్సినటువంటి మీ గ్రాసరీస్కి సరుకులు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మీకు తెలుస్తూ ఉంటుంది. అసలైనవి మర్చిపోయి అవసరం లేనివన్నీ తెచ్చుకుంటాం. వెళ్ళిన తర్వాత ఏం తీసుకోవాలో తెలియదు. అయితే ఇది సహజమైన లక్షణమే. ఏంటంట? మర్చిపోవటం. మనకు మర్చిపోవటము సహజమైనటువంటి లక్షణమే. అందుకనే మనము ఆయా సందర్భాలలో మర్చిపోకూడదు అనే విషయాలు ఏవైతే మనం అనుకుంటామో వాటిని రిమైండర్స్గా పెట్టుకుంటాము. మన యొక్క ఫోన్లో కానీ లేకపోతే ఆయా స్లిప్ల మీద రాసుకొని పెట్టుకుంటాము. మరి కొందరైతే నోట్ ప్యాడ్ మీద రాసుకొని గోడలకు అతికించుకోవడము, లేక ఫ్రిడ్జ్ మీద, రిఫ్రిజిరేటర్స్ మీద అతికించడము. అంటే మర్చిపోతాము అనే ఆ నమ్మకము, మర్చిపోతాము అనే స్వభావము వారికి ఉన్నది అని తెలుసుకున్నప్పుడు ఈ రకంగా దాన్ని ఎలాగైనా మర్చిపోకూడదు అనే ఆలోచనతోటి రిమైండర్స్ పెట్టుకోవడము, నోట్ ప్యాడ్ మీద రాసుకొని స్టిక్కర్స్ పెట్టుకోవడము, లేకపోతే కొన్నిసార్లు ఆ క్యాలెండర్స్ కూడా మనకి ఈ రకంగా పనిచేస్తూ ఉంటాయండి. వి ఆల్ నో దట్. మన ఇంట్లో ఉన్న క్యాలెండర్స్ మనకి చాలా వరకు డేట్ల కోసం, ఏ రోజు, ఏ తేదీ, ఏ మాసము అనే దానికోసం ప్రాముఖ్యంగా ఉన్నప్పటికీ కూడా, అయితే చాలా పర్యాయములు మన క్యాలెండర్సే మనకి రిమైండర్స్గా ఎప్పుడు గ్యాస్ వాడు వచ్చాడు, ఏ రోజు పాల ప్యాకెట్ మిస్ అయింది, ఎప్పటి నుంచి పాలవాడు వస్తున్నాడు, లేకపోతే ఏ రోజు అది కొన్నాము, లేకపోతే ఏ రోజు ఇది వచ్చింది, ఏ రోజు బిల్ పే చేసాము, వీటన్నిటినీ నోట్ చేసుకునేటువంటి ఒక స్థలము మన ఇంట్లో కామన్గా కనబడేది క్యాలెండర్. అంటే వాట్ ఐమ్ ట్రైంగ్ టు సేస్, నేను చెప్పాలని ఆశపడుతున్నానంటే సహజంగా మనం అందరం కూడా చాలా విషయాలు మర్చిపోతుంటాం. కనుకనే కొన్ని విషయాలు మర్చిపోకూడదు అని అనుకున్న విషయాల్లో అవి ఖచ్చితంగా జ్ఞాపకం పెట్టుకోవాలి అనే ఆలోచనతోటి ఆయా విధానములు మనం పాటిస్తూ ఉంటాము, మనం చేస్తూ ఉంటాం. అండ్ ఇది పాపం అని కాదు, తప్పని కాదు, ఏదో ఒక విధానం ద్వారా వాటిని గుర్తుపెట్టుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అది మంచిదే. సో ఇట్ ఈస్ నార్మల్ ఫర్ అస్ టు ఫర్గెట్. మనందరం కూడా చాలా విషయాలు టైమింగ్స్ మర్చిపోతూ ఉంటాము. కొన్నిసార్లు ఇంకా చాలా పనులు విషయాల్లో బయటికి వెళ్ళినప్పుడు చాలా విషయాలు కూడా కొంతమంది మాట్లాడతామని చెప్తాము, మర్చిపోతాం. కొంతమంది మనకేదో చేయమని చెప్తారు, అయితే మనం కూడా పని చేయడం మర్చిపోతూ ఉంటాము. ఆయా పనుల్లో పడవ, లేకపోతే అనేక కారణాలను బట్టి వి ఫర్గెట్ మెనీ థింగ్స్. మనం చాలా విషయాలు కూడా మనం మర్చిపోతూ ఉంటాం. అవి కొన్నిసార్లు మనకి ఇటువంటి సంఘటనలు చాలా పర్యాయములు కూడా మన జీవితంలో జరిగినటువంటి విషయాలు కనబడుతున్నాయి. బట్ వాట్ టుడే ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ యూ ఆల్, మీ అందరితో కూడా పంచుకోవాలని ఆశపడుతున్న విషయం ఏంటంటే, అవును మనం మర్చిపోతాము, అయితే మనలను సృజించిన దేవుడు కూడా మర్చిపోతాడా? డస్ గాడ్ ఫర్గెట్ us? మనలను చేసిన దేవుడు మనలను మర్చిపోతాడా? దేవుడు మరువడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అవర్ గాడ్ ఈజ్ నాట్ ఏ గాడ్ హూ ఫర్గెట్స్ us.
అవర్ గాడ్ ఈజ్ నాట్ ఏ పర్సన్ హూ ఫర్గెట్స్. ఆయన మర్చిపోయేవాడు కాదు అనే విషయాన్ని ఈరోజు నేను మీతో ప్రత్యేకంగా పంచుకొని ఆశపడుతాను. అందుకనే గాడ్ రిమెంబర్స్, దేవుడు జ్ఞాపకం ఉంచుకుంటాడు, దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. హీ రిమెంబర్స్. ఆయన మన వంటి వాడు మనం కూడా కొన్నిసార్లు ఏమనుకుంటామంటే మన దేవుడు కూడా నన్ను మర్చిపోయాడు అని అనుకున్న సందర్భాలు, పలికిన సందర్భాలు మన జీవితంలో చాలా ఉన్నాయండి. కొన్నిసార్లు శ్రమలో వచ్చినప్పుడు, కొన్ని ప్రాబ్లమ్స్ మన జీవితంలో వచ్చినప్పుడు, లేకపోతే కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాల తరబడి కొన్ని విషయాల గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు, వెన్ దోస్ ప్రేయర్స్ ఆర్ నాట్ ఆన్సర్డ్, ఆ ప్రార్థనలకు సమాధానం రానప్పుడు మనం కూడా దేవుడు నన్ను మర్చిపోయాడు, హీఈస్ నాట్ రిమెంబరింగ్ మీ, ఆయన నన్ను మర్చిపోయాడు, ఆయన నన్ను జ్ఞాపకం చేసుకోవడం లేదు అనే మాటలు చాలా సందర్భాల్లో మనం అందరం కూడా చెప్పిన వారంగా కనపడుతున్నామండి. ఇటువంటి ట్రయల్స్లో ప్రార్థన సమాధానం రానప్పుడు, దేవునికి విరుద్ధంగా మనం తిరిగినప్పుడు చాలా సందర్భాల్లో కూడా మరి ఈ రకంగా దేవుడే నన్ను మర్చిపోయాడు అని చెప్తూ ఉంటాం. కానీ ఈ దినమున మరి మీకు ప్రాముఖ్యంగా మూల వచనముగా చదివినటువంటి వాక్య భాగమును మరొకసారి చూద్దాము. 15వ వచనం, యెషయా గ్రంథము 49:15. మరి 14 చూడండి. సియోను మరి ఏమని చెప్తుందంట, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది. దేవుని నివాస స్థలమైనటువంటి, దేవుని ప్రాంతముగా, దేవుని యొక్క పర్వతం పిలువబడుతున్నటువంటి సియోను అనుకుంటుందంటే ఏమని, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, ప్రభు నన్ను మర్చి ఉన్నాడు అని అనుకొనుచున్నది. అయితే ప్రభు ఇచ్చిన సమాధానం ఏంటంటే 15వ వచనం చూడండి. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? చూడుము, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను అని ఈ మాటలు ఈరోజు మనం ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. స్త్రీ తన యొక్క బిడ్డను ఎప్పుడైనా మర్చిపోతుందా? తన చంటి పిల్లను కరుణించకుండా అసలు మర్చిపోతుందా? ఒకవేళ తల్లి అయినా మర్చునేమో, కానీ నేనైతే మరువను అని దేవునికి వాక్యము, దేవుడు తన వాక్యము ద్వారా మనకు సెలవిస్తున్నాడండి. హల్లెలూయా. ఇట్ ఈస్ వీ దట్ ఫర్గెట్, బట్ ఇట్ ఈస్ నాట్ గాడ్ హూ ఫర్గెట్స్. మనం మర్చిపోతాం చాలా విషయాలు, కానీ దేవుడు మాత్రము హీ నెవర్ ఎవర్ ఫర్గెట్స్. ఆయన ఎప్పుడు ఎన్నడూ మర్చిపోయేవాడు కాదు. ఆమెన్. ఆయన ఎప్పుడు కూడా మరువడండి, ఆయన ఎప్పుడు కూడా మరువడు. సో ఈరోజు మాటలు వింటూ ఉంటుండగా లెట్ us ఆల్, మనం అందరం కూడా ధైర్యంగా ఉందాం. బికాస్ దేవుడు నన్ను మర్చిపోలేదు. ఆమెన్. వై డోంట్ యు సే విత్ మీ, దేవుడు నన్ను మర్చిపోలేదు, దేవుడు నన్ను మర్చిపోలేదు. హీ డిడ్ నాట్ ఫర్గెట్ మీ. స్త్రీ తన చంటి పిల్లను మర్చిన, తల్లి తన బిడ్డను మర్చిన, నేనైతే మరువనని పలికిన దేవుడు ఈరోజు మనం కలిగి ఉన్నాము. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు, దేవునికే మహిమ. మన జీవితంలో ఉన్నటువంటి ఈ సహజమైన లక్షణం కొన్నిసార్లు ఆత్మీయ జీవితాల్లో కూడా మనం దేవునికి దూరం అవ్వడానికి కూడా కారణంగా కనబడుతూ ఉంటాయి. వాక్యము, ప్రార్థన, వీటిని కూడా కొన్నిసార్లు మరచి అవి లేకుండానే మన యొక్క రోజులు, దినములు గడుపుతూ ఉంటాము. కానీ ఎన్ని మరిచినా దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను మరువను. సో ఈరోజు ఒక 4 మాటలు మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నానండి. వుడ్ లైక్ టు షేర్ విత్ యూ 4 థింగ్స్. 4 విషయాలు ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు ఏం జ్ఞాపకం చేసుకుంటాడు? దేవుడు వేటిని లేక ఏమి జ్ఞాపకం చేసుకుంటాడు? మొదటి మాటగా గాడ్ రిమెంబర్స్ హిస్ పీపుల్. గాడ్ రిమెంబర్స్ హిస్ పీపుల్. దేవుడు తన ప్రజలను, తన బిడ్డలను జ్ఞాపకము చేసుకుంటాడు. ఆమేన్. దేవుడు తన బిడ్డలను జ్ఞాపకము చేసుకుంటాడు. ఇది మొదటి మాటగా ఈరోజు నేను మీ ముందు పెట్టాలని ఆశపడుతూ ఉన్నాను. ఎవరు మర్చిపోయినప్పటికీ కూడా, మరి ప్రాముఖ్యంగా ఈ సంవత్సర కాలములో మరి నిన్ను మర్చినటువంటి వారు చాలామంది ఉండవచ్చు. బహుశా చాలా సందర్భాల్లో కూడా నీవు అనుకుంటూ ఉండినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అందరికీ దూరం అయ్యాము, మనుష్యులకు దూరం అయ్యాము. అది కుటుంబ పరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, సంఘపరంగా కావచ్చు. భౌతికంగా మనుష్యులకు దూరముగా ఎవరి ఇంట వారే అధికముగా నివసించి ఉన్నాము. ఈ యొక్క దినముల యందు, మాసముల యందు
మనలో ఎంతమంది నన్ను ఎవరు జ్ఞాపకం చేసుకోలేదేంటి, నా గురించి ఎవరు అడగలేదేంటి అని ఎన్నిసార్లు నువ్వు అనుకుని ఉండవచ్చు. హౌ మెనీ టైమ్స్ హ్యావ్ యూ ఫెల్ట్ దట్ యూ వర్ ఫర్గాటెన్? నీవు మరువబడ్డావు అని ఎన్నిసార్లు నీవు అనుకున్నావు? ఎవరు నన్ను పట్టించుకోవట్లేదండి, ఎవరు నా గురించి ఆలోచన చేయట్లేదండి, ఎవరు నా గురించి ఎటువంటి విధమైనటువంటి రీతిగా పట్టించుకోవట్లేదు, మాట్లాడట్లేదు, పలకరించట్లేదు అని ఎన్నిసార్లు నువ్వు అనుకోలేదు? బహుశా ఈ దినాల్లో మాత్రమే కాకుండా చాలా సందర్భాల్లో కూడా ఇటువంటి ఆలోచన మనం కలిగి ఉన్నాము ప్రియమైన దేవుని బిడ్డలారా. బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ టుడే. ఒక మాట మీద తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఏమనగా, దేవుడు తన బిడ్డలను మరువడు. ఆమెన్. దేవుడు తన బిడ్డలను జ్ఞాపకము చేసుకుంటాడు. దేవుడు తన బిడ్డలను జ్ఞాపకము చేసుకుంటాడు. సో గాడ్ రిమెంబర్స్ హిస్ పీపుల్. గాడ్ రిమెంబర్స్ హిస్ పీపుల్. ఈ మాటను దయచేసి ఎవరు కూడా మర్చిపోవద్దు. ఎందుకంటే ఎవరు మరిచినప్పటికీ కూడా దేవుడు మాత్రం తన వారిని మరువడు. మరి కీర్తనలో 8:4 చూస్తే, దేవుడు సమస్తమును, ఆకాశమును, చంద్ర నక్షత్రములను అన్నిటినీ చేయక అవి ఎంతో గొప్పవిగా మహిమగలవిగా కనబడుతూ ఉన్నాయి. అయితే అటువంటి గొప్ప దేవుడు సమస్తమును అద్భుతమైన రీతిలో, ఆశ్చర్యకరమైన రీతిలో చేసేటువంటి వాడు ఈరోజు వాటన్నిటి ఎదుట ఒక మానవుని పెడితే మానవుడు చాలా తక్కువ వాడుగా కనబడుతూ ఉన్నాడు. అయితే అక్కడ ఇదే మాట మనం చూస్తున్నాం. ఏమనంటే 8వ కీర్తన 4వ నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నట్టుకు వాడే పాటివాడు. మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడే పాటివాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుష్యుని దేవుడి జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడే పాటి. మనం ఏ పాటి వారమండి? మన ఇంట్లో ఉన్నవారే మనం మర్చిపోతున్నారే, మనకు తెలిసేటువంటి అనేకులే మనల్ని మర్చిపోతున్నారే. ఒక సహాయం అడిగాము, ఆ సహాయం చేయకుండా వారు మరిచినటువంటి సందర్భాలు, మరిచినటువంటి వ్యక్తులుగా కనబడుతున్నారే. ఈరోజు ఎందరో మనలను మరిచిన వారుగా ఉన్నారు. కానీ ఒకటి మాత్రం ఈరోజు నమ్మండి, మన దేవుడు తన బిడ్డలను మర్చిపోయేవాడు కాదు. మన దేవుడు తన బిడ్డలను మర్చిపోయేవాడు ఎంత మాత్రము కూడా కాదు. ఒకవేళ ఈరోజు అనుకుంటున్నప్పటికీ కూడా నా దేవుడు నన్ను మర్చిపోయాడు, అందుకనే నా పక్షం ఏ కార్యము చేయడం లేదు, నా దేవుడు నన్ను మర్చిపోయాడు, అందుకనే నా ప్రార్థనకు సమాధానం ఇవ్వట్లేదు, అసలు నీ జ్ఞాపకం ఉన్నానో లేదో అన్నటువంటి ఆలోచనలతో ఒకవేళ ఈరోజు నీ మనస్సు నింపబడి ఉన్నప్పటికీ కూడా ఒక మాటను బట్టి ధైర్యంగా ఉండండి. నీ దేవుడు, నీవు నమ్మిన దేవుడు నిన్ను మరువలేదు. ఎందుకంటే మన దేవుడు తన బిడ్డను మర్చిపోయేవాడు కాదు, ఏమాత్రం కూడా కాదు. వాక్యంలో దేవుడు తన యొక్క లేఖనంలో చాలా స్పష్టంగా తను చెప్పి ఉన్నాడు. ఏమనంటే, గాడ్ రిమెంబర్డ్ హిస్ పీపుల్. తన బిడ్డలను తాను జ్ఞాపకము చేసుకున్నాడు అనే మాటలను, కొన్ని మాటలు వాక్యంలో నుంచి కొన్ని ఉదాహరణలు పెట్టాలని ఆశపడుతున్నా. ఆదికాండము 8వ చూస్తే, దేవుడు నోవాహును జ్ఞాపకము చేసుకొనును అనే మాట మనకు కనబడుతూ ఉంటుంది. అదే ఆదికాండములో 19వ చూస్తే, దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొనును అనే మాటను చూస్తూ ఉన్నాం. అదే ఆదికాండము 30వ చూస్తే, దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొనును అనే మాట మనకు కనబడుతూ ఉంటుంది. ఈ రకంగా చాలా సందర్భాలను కూడా దేవుడు తన ప్రజలను జ్ఞాపకము చేసుకొనును అన్న వాక్య భాగములో చాలా ఎక్కువగా మనకు కనబడుతూ ఉంటాయి. గమనించండి, నోవాహు ఎవరు? దేవుని యొక్క బిడ్డగా కనబడుతున్నారు. అబ్రహాము ఎవరు? దేవుని యొక్క బిడ్డగా కనబడుతారు. రాహేలు ఎవరు? దేవుని యొక్క బిడ్డగా కనబడుచున్నది. అంటే దేవుడు తన బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటాడండి. ఈరోజు నువ్వు మరోబడ్డావు అని అనుకుంటున్నప్పటికీ కూడా నువ్వు ఏమాత్రం బాధపడాల్సిన పని లేదండి. నోవాహు కూడా ఓడలో కొన్ని నెలల పాటు ఓడలోనే ఉన్నాడు. 40 రోజులు 40 రాత్రింబగళ్ళు ఆగకుండా వర్షము కురుస్తూనే ఉంది. వర్షముతోటి భూమి అంతా కూడా నీళ్లతో నింపబడి ఉన్నది. ఏమాత్రం కూడా బయటికి రాని స్థితి. ఇంకా ఎన్ని రోజులు, ఎన్ని మాసములు ఇక్కడే ఉండాలి అనే ఆలోచన బహుశా నోవాహు మనస్సులో ఉన్నప్పటికీ కూడా 8వ ఆదికాండం 1 చూస్తే, దేవుడు నోవాహును జ్ఞాపకం చేసుకున్న గనుక ఆయన గాలిని పంపించాడంట. ఆ గాలి భూమిని ఎండిపోయే విధంగా చేసిందంట అండి. హల్లెలూయా. అవును ప్రియా దేవుని బిడ్డలారా, ఆ సమయంలో నోవాహును జ్ఞాపకం చేసుకోవడానికి ఏ మానవుడు
మానవుడు కూడా, నోవహు కుటుంబం ఓడలో ఉన్నవారు తప్ప భూమి మీద మరి ఏ నరుడు కూడా లేరు. ఇంకా ఎవరైనా చేసుకోవాలంటే దేవుడు మాత్రమే జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నోవాహు జ్ఞాపకం చేసుకొని ఆయన గాలిని పంపగా, అండ్ హీ కాస్ట్ విండ్ సో దట్ ది ఎర్త్ కుడ్ బి డ్రైడ్. భూమి అంతా కూడా ఎండిపోవటకు ఆయన గాలిని పంపాడు. గాలి వీచగా భూమి ఎండెను. తర్వాత అతి త్వరలోనే ఆ ఓడలో నుంచి నోవాహు తన కుటుంబంతో పాటు బయటికి వారు వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. మరి అబ్రహాము జ్ఞాపకం చేసుకున్నాడు ఒకనొక సందర్భంలో. మీకు చెప్పాను కదా 19వ అధ్యాయం ఆదికాండంలో సొదొమ గొమొర్రా పట్టణములను నాశనం చేస్తున్న సమయంలో వారికి పాపము నింపబడినప్పుడు దేవుడు సొదొమ గొమొర్రాల పైన శిక్ష పంపించిన సమయంలో అదే పట్టణంలో లోతు ఉన్నాడండి. అయితే లోతును కాపాడటానికి దేవుడంట అబ్రహాము జ్ఞాపకం చేసి, ఎందుకంటే ఒకానొక సమయమున అబ్రహాము గారు వేడుకొన్నాడు. అక్కడ నీతిమంతుడు ఉంటే ఏం చేస్తాడు, లోతు పక్షమున అబ్రహాము గారు ప్రార్థన చేశారు. కాబట్టి సొదొమ గొమొర్రా పట్టణమును నాశనం చేసే సమయంలో దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకుని లోతును కాపాడెను అనే మాట మనం చూస్తూ ఉంటామండి. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకున్నాడండి. గర్భము మూయబడి ఉంటుండగా సంతానము లేకుండా, సంతు లేకుండా మరి ఎంతో బాధతోటి రాహేలు జీవిస్తూ ఉండదంట. తన భర్త ద్వారా అధికంగా ప్రేమించబడుతున్నప్పటికీ కూడా తను ఎంత మాత్రం కూడా సంతానము లేకుండా విచారముతో, చింతతో, బాధతో తన జీవితము, తన దినములు గడుపుతున్న సమయంలో అంట వాక్యములు ఏమని చూస్తున్నాము, దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకున్నాను. దేవుడు ఆమె గర్భ ద్వారమును తెరిచెను. హల్లెలూయా. దేవుడు తన బిడ్డలను తప్పక జ్ఞాపకం చేసుకుంటాడు. ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా, వాళ్ళు ఎవరు మరిచినప్పటికీ కూడా, గడిచిన కొన్నాళ్ళు నీతో ఉన్నవారు, నీ పక్కన ఉన్నవారు ఎంతగా నీతో మాట్లాడినా, ఎంతగా నీకు సహకరించినా, బహుశా ఈ సమయంలో అనేక కారణాలను బట్టి, అది మంచి కావచ్చు, చెడే కావచ్చు, అనేక కారణాలను బట్టి నిన్ను మరిచినప్పటికీ కూడా దేవుడు తన ప్రజలను మరువడు. వారు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా, వారు ఈ ఊళ్ళో ఉన్నప్పటికీ, వారు వేరే ఊళ్ళో ఉన్నప్పటికీ, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా దేవుడు తన బిడ్డలను మరువడు. వారు భూమి మీద ఉన్నప్పటికీ, ఆకాశంలో ఉన్నప్పటికీ, ఓడలో ఉన్నప్పటికీ, సొదొమ గొమొర్రా ఉన్నప్పటికీ దేవుడు తన బిడ్డలను మరువడు ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రభుని గణపరచుదామా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి దేవుని రోజు నీవు నేను కలిగి ఉన్నాము. అటువంటి దేవుణ్ణి, గాడ్ రిమెంబర్స్ హిస్ పీపుల్. ఈరోజు నన్ను ఎవరు గుర్తు చేసుకోవట్లేదు అని అనుకోవద్దు. అవర్ గాడ్ ఈస్ దేర్ ఆల్వేస్ టు రిమెంబర్ us. చూడుము, నా అరచేతిలో నిన్ను చెక్కి ఉన్నాను. తన చేతులలో మనలను ఆయన చెక్కి ఉన్నాడండి. ఆయన అరచేతులలో ఆయన మనల్ని చెక్కి ఉన్నాడు. అంటే ఆయన అరచేతిలో మన పేరు కనబడుతున్నప్పుడు హౌ కెన్ హీ ఫర్గెట్ us? ఆయన ఇంకెలా మర్చిపోగలడు? బట్ వై డూ యూ థింక్? ఎందుకు నీవు అనుకుంటున్నావు నా దేవుడిని మర్చిపోయాడు? నా కుటుంబంలో కలుగుతున్న బాధలను బట్టి ఇదే నా మనస్సులో ఎంతగానో గాయపరుస్తుంది. మై గాడ్ హ్యాస్ ఫర్సేకెన్ ఆర్ ఫర్గాటన్ మీ. నేను మర్చిపోయాననే ఆవేదనతో ఎందుకు నీవు నింపబడి ఉన్నావు? ఈరోజు ధైర్యంగా ఉండు ప్రియా సహోదరి, ఈరోజు ధైర్యంగా ఉండు ప్రియా సహోదరుడా. అవర్ గాడ్ నెవర్ ఫర్గెట్స్ హిస్ పీపుల్. ఆయన బిడ్డగా ఉన్నావా? ప్రభుని నమ్మి ఉన్నావా? ప్రభు కొరకు జీవిస్తున్నావా? ప్రభుని స్తుతిస్తున్నావా? ప్రభు కొరకు నీవు నమ్మకంగా నిలబడి ప్రార్థనలు, భక్తిని, స్తుతులతో నీవు మహిమపరుస్తూ ఉన్నావా? ఆయన బిడ్డగానే ఉన్నావు. ఈరోజు ఉంటున్నట్లయితే ఇదే నీకు ధైర్యము, ఇదే నీకు వాగ్దానము. దేవుడు తన బిడ్డలను మరచిపోడు, మరువడు. హల్లెలూయా. ఇదే మొదటి మాట మీకు పెట్టాలని ఆశపడుతున్నాను. గాడ్ రిమెంబర్స్ హిస్ పీపుల్. గాడ్ మనం మరిచిన, పీపుల్ ఫర్గెట్స్ పీపుల్. ప్రజలు మర్చిపోతారు. బట్ గాడ్ రిమెంబర్స్ హిస్ పీపుల్. తన బిడ్డలను తాను జ్ఞాపకం చేసుకుంటాడు. సో టు నెవర్ వరీ, నథింగ్ టు వరీ. దేని గురించి ఈరోజు నీవైనా నేనైనా చింతించాల్సిన పని లేదు. బికాజ్ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ మనం ధ్యానం చేస్తున్నాం వరీ టు వర్షిప్. అండ్ టుడే వన్స్ ఐ వుడ్ లైక్ టు జస్ట్ ఆ మాట జ్ఞాపకం చేస్తున్నాను. గాడ్ రిమెంబర్స్ యూ. దేవుడు తప్పక నేను జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన జ్ఞాపకం చేసుకుంటే అండ్ యూ కెన్ సీ అన్ఎక్స్పెక్టెడ్ గ్రేట్ మిరాకిల్స్ ఇన్ అవర్ లైఫ్. ఊహించని గొప్ప అద్భుతాలను నీవు నేను చూడగలం యేసు నామములో. ఆమెన్. బికాస్ ఆయన జ్ఞాపకం చేసుకుంటే ఏమైనా జరుగుతాయండి. మనం చాలాసార్లు ఈ గవర్నమెంట్ ఆఫీసెస్లో అయితే ఆయా పనుల విషయాల్లో కొంత వ్యక్తుల దగ్గరికి మన యొక్క సహాయము, మనైతే మనం సహాయం కోరుకున్నటువంటి ఆ విన్నపాలను తీసుకుని పెడుతూ ఉంటాం. వారి జ్ఞాపకం వచ్చినప్పుడు చేస్తూ ఉంటారు.
బట్ వన్ థింగ్, దేవుడు తన ప్రజలను జ్ఞాపకం చేసుకుంటాడు. ఈరోజు ఆయన బిడ్డగా జీవించు, హీ నెవర్ ఫర్గెట్స్ యూ. రెండవ మాట, గాడ్ రిమెంబర్స్ హిస్ ప్రామిసెస్. గాడ్ రిమెంబర్స్ హిస్ ప్రామిసెస్. దేవుడు తాను చేసిన ప్రమాణములను, తాను చేసిన వాగ్దానములను, తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకుంటాడు. హల్లెలూయా. ధైర్యంగా ఉన్నాం ఈరోజు ఈ మాటను బట్టి. ఏమాత్రం కృంగిపోవద్దు దయచేసి. బికాస్ అవర్ గాడ్ విల్ డెఫినెట్లీ రిమెంబర్ ద ప్రామిసెస్ వాట్ హీ హాత్ మేడ్ విత్ యూ. నీకు చేసిన వాగ్దానములను తప్పక జ్ఞాపకం చేసుకుంటాడు. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనం చదువుకుందామా ఒకసారి. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనం. డ్యూటరానమీ, ద బుక్ ఆఫ్ డ్యూటరానమీ చాప్టర్ 4 and verse 31, 31వ వచనం. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చెయ్యడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మర్చిపోడు. హల్లెలూయా. నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను తాను మర్చిపోడండి. అదే మన మాట చూస్తున్నాం. గాడ్ రిమెంబర్స్ హిస్ కవెనెంట్, గాడ్ రిమెంబర్స్ హిస్ ప్రామిసెస్. ఆయన చేసిన నిబంధన, ఆయన చేసిన వాగ్దానములు తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వు అనుకుంటూ ఉండవచ్చు, నా దేవుడు నాకు ఎప్పుడో వాగ్దానం చేశాడే, మై గాడ్ హ్యాడ్ ప్రామిస్డ్ మీ దట్ హీ విల్ బ్లెస్ మీ విత్ సర్టెన్ థింగ్స్. కొన్ని విషయాల్లో తప్పకుండా నన్ను దీవిస్తాడు అని వాగ్దానం చేశాడే. అండ్ దట్ ప్రామిస్, ఆ వాగ్దానం గడిచి కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి, ఇప్పటికీ కూడా నెరవేర్చబడలేదు. ఇంకా జరుగుతుందా? బహుశా జ్ఞాపకము పెట్టుకున్నవారు కొందరైతే దేవుడు చేసిన వాగ్దానం మరిచిన వారు అనేకులు కనబడుతూ ఉన్నారు ఈరోజు. అయితే ఈ మాటను బట్టి ప్రభు ఒకటే చెప్తున్నాడు కదా, ఒకవేళ తాను చేసిన వాగ్దానములను మీరు మరిచినప్పటికీ కూడా చేసిన మాట, ఇచ్చిన మాటను, చేసిన వాగ్దానములను, చేసిన నిబంధనను మర్చిపోయే దేవుడు ఆయన కాదండి. హల్లెలూయా. అందుకే చూస్తున్నాం కదా, నీ పితరులతో చేసినటువంటి నిబంధనను ఆయన మర్చిపోడంట. ఇదే ఆది కాండంలో నిర్గమాకాండం చదువుకున్న లేక నిర్గమాకాండము బుక్ ఆఫ్ ఎక్సోడస్ 2nd chapter verse 24. నిర్గమాకాండము 2వ అధ్యాయము 24వ వచనం. ఇశ్రాయేలీయులు వారు ఎంతగానో ఐగుప్తు దేశములో బానిసలుగా జీవిస్తున్నటువంటి సమయంలో వారి వెట్టు పనులు చేస్తూ ఎంతగానో నిట్టూర్పులు విడుస్తున్నటువంటి ఆ సమయం 24వ వచనం చూడండి. దేవుడు వారి మూలుగును విని, దేవుడు వారి యొక్క మూలుగుని, ఇశ్రాయేలీయుల యొక్క మూలుగులను, వారి యొక్క బాధలను, వారి యొక్క కన్నీటిని ప్రభు చూసి ఉన్నాడు, విన్నాడు. విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబుతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకున్నాడంటండి. హల్లెలూయా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారు ఎప్పటి వారండి? నిర్గమాకాండం 2వ అధ్యాయంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు అప్పటికే చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. అప్పటికే వారు 400 సంవత్సరాలు అక్కడ ఉన్నారు. దానికంటే ముందుగా అంటే వారు ఎన్నో సంవత్సరముల కంటే, అంటే గమనించండి, యాకోబు తన సంతానముతో ఐగుప్తులోనికి అడుగు పెట్టాడు. అంటే అప్పటి నుంచి 400 సంవత్సరాలు గడుస్తూ వచ్చాయి. అయితే ఇక మనం చూసినట్లయితే అబ్రహాముతో చేసిన నిబంధనను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడంటండి. హల్లెలూయా. కొన్ని వందల సంవత్సరముల క్రితం చేసిన వాగ్దానం దేవుడు జ్ఞాపకం చేసుకుని ఏం చేశాడంట? ఐగుప్తులో నుంచి దేవుడు తన బిడ్డలను బయటకు విడిపించాడంటండి. హల్లెలూయా. దెన్ ఎందుకు ఈరోజు నువ్వు నిరుత్సాహం ఉన్నావు? లేదండి పాస్టర్ గారు, 5 సంవత్సరాల క్రితము వాక్యము ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు, నూతన సంవత్సర కాలం ఒక వాగ్దానం ఇచ్చాడు, పలానా కార్యం చేస్తానని చెప్పి, అని ప్రామిస్డ్ మీ అని వాగ్దానం చేశాడు. కానీ ఇప్పటి వరకు ఇంకా జరగలేదు. 1 కాదు, 2 కాదు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు గడిచిపోయాయి. బట్ ఈవెన్ టుడే ఐ హ్యావ్ నాట్ రిసీవ్డ్ ద ప్రామిస్. ఐ హ్యావ్ నాట్ రిసీవ్డ్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ప్రామిస్. నేను ఆ వాగ్దానపు నెరవేర్పు ఇప్పటికీ పొందుకోలేదు అని ఈరోజు మనం చాలామంది అంటూ ఉండవచ్చు. కానీ ఇక్కడ మన దేవుడు ఎటువంటి కొన్ని వందల సంవత్సరం క్రితం చేసిన ప్రమాణమును కూడా
మరొక చూస్తున్నాం, తన బిడ్డలు చేసిన మూలుగులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చేసిన ప్రమాణములను, నిబంధనను యెహోవా జ్ఞాపకము చేసుకొనెను. హల్లెలూయా. ఇదే మాట నిర్గమకాండములో 6వ అధ్యాయం 5వ వచనం కనబడుతుంది. ఐగుప్తుల దాసత్వమునకు లోపరిచి ఉన్న ఇశ్రాయేలీయుల మూలుగును విని నా నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు. వెన్ గాడ్ హ్యాడ్ రిమెంబర్డ్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ ఆఫ్టర్ సమ్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్. దేవుడు చెప్పిన ఆ మాట జ్ఞాపకం చేసుకుని అండ్ డెలివర్డ్ దెమ్ ఫ్రమ్ ది బాండేజ్ ఆఫ్ ఈజిప్ట్. ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి దేవుడు వారిని విడుదల కలుగు చేశాడు, విమోచించాడు మోషే నాయకత్వంలో. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చేసిన ప్రమాణములను నమ్మండి, ఆయన ఇచ్చిన వాగ్దానములను నమ్మండి, తప్పక నెరవేరుతాయి యేసు నామములో. ఆమేన్. నా మాటని బట్టి కాదు, బికాస్ గాడ్ ఈజ్ ఏ ప్రామిస్ కీపర్. ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాదు. ఈరోజు మీలో ఉండవచ్చేమో, పెళ్లి సమయంలో మాట ఇచ్చి తప్పినటువంటి వారు మీలో ఉండవచ్చేమో, చాలా అక్కడిగా ఉన్న సమయంలో మాట ఇచ్చి నేను తప్పకుండా చేస్తాను అని మాట ఇచ్చి తప్పినటువంటి వారు మీలో ఉండవచ్చేమో. బట్ దేవుడు మాత్రం మాట తప్పడానికి నరమాత్రుడు కాదు అని లేఖనములు సెలవిస్తూ ఉన్నాయి. ఆయన అబద్ధం మాటకు నరమాత్రుడు కాదు. ఇచ్చిన మాటను తప్పేవాడు ఏమాత్రము కూడా కాదండి. 100 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా తప్పకుండా ఆయన ఇచ్చిన మాట నెరవేర్చబడుతుంది యేసు నామములో. ఆమేన్. ఈరోజు పొందుకొని ఉన్నావు నీవు నీ యొక్క కుటుంబం కొరకు ఒక వాగ్దానమును. కొన్ని సంవత్సరాల క్రితం, ఐ డు నాట్ నో హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ రిమెంబర్డ్ ద బిగినింగ్ ఆఫ్ 2020. ఈ 2020 సంవత్సరం యొక్క ప్రారంభమును మీరు ఎంతమంది జ్ఞాపకం పెట్టుకున్నారో నాకైతే తెలియదు, కానీ బట్ ఐ వుడ్ లైక్ టు రిమైండ్ యూ, ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేయని ఆశపడుతూ ఉన్నాను. వీ హ్యావ్ స్టార్టెడ్ దిస్ ఇయర్ విత్ వన్ పర్టికులర్ టాపిక్. ఒక అంశంతో ఈ సంవత్సరం ప్రారంభించాం. దిస్ ఇయర్ ప్రామిస్ ఫుల్ఫిల్మెంట్ ఇయర్ అని మనం చెప్పుకుంటూ వచ్చాం. అంటే కొన్ని సంవత్సరాల నుంచి నెరవేర్చబడినటువంటి కార్యములు ఈ సంవత్సరంలో దేవుడు జరిగిస్తాడు అనే అంశంను ధ్యానం చేస్తూ ఉన్నాం. అందుకే ప్రారంభంలో యెహోషువ గ్రంథం నుంచి ధ్యానం చేసాం, జనవరి మాసంలో, ఫిబ్రవరి మాసంలో. ఆ తర్వాత మరి కోవిడ్, కరోనాను బట్టి, లాక్డౌన్తో ఇంకా కంప్లీట్గా మన ఆలోచనలు, మనసులు ఇంకా అన్నీ మారిపోయాయి. ఇంక ఏం చూసినప్పటికి కూడా, ఎవరి గురించి చూసి ఎవరిని పట్టుకున్నా కూడా, ఎవరితో మాట్లాడినప్పుడు కూడా కరోనా అనే పదం లేకుండా మన మాటలు, మన సంభాషణ ముందుకు వెళ్ళటం లేదండి. అండ్ దిస్ ఈస్ ట్రూ, అండ్ దట్స్ ద రీజన్ ఐఎమ్ రిమైండింగ్ యూ. గాడ్ ఈజ్ ఎ ప్రామిస్ కీపర్. కొన్ని వందల సంవత్సరాల క్రితం వాగ్దానం చేశాడు. వాగ్దాన దేశంలో మీరు వెళ్తారు. యెహోషువ నాయకత్వంలో వెళ్ళారండి వాళ్ళు. బికాస్ గాడ్ రిమెంబర్డ్ హిస్ ప్రామిసెస్. ఈరోజు నీ యొక్క భర్తకు, నీ భార్యకు, నీ కుటుంబానికి, ఈరోజు సంఘమునకు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు, ఒక గొప్ప కార్యం చేస్తానని. ఆమేన్. అండ్ వీ డు నాట్ నో, మనకు తెలియదు అది ఎప్పుడు జరుగుతుందో అనేది. బట్ వన్ థింగ్ ఐ నో, ఒక విషయం మాత్రం నాకు తెలుసు, అది ఏమనగా దేవుడు తప్పక తాను ఇచ్చిన మాటను నెరవేరుస్తాడండి. హల్లెలూయా. అండ్ దట్స్ ద రీజన్ ఐ బిలీవ్ ఇన్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. తప్పక తన వాగ్దానములను నెరవేరుస్తూ, బికాస్ ఆఫ్ గాడ్ ఇస్ ఎ ప్రామిస్ కీపర్. వాక్యం చూసాను కదా, ఆయన వేటిని జ్ఞాపకం చేసుకు, గాడ్ రిమెంబర్స్ హిస్ పీపుల్. రెండోది మనం చూస్తున్న మాట ఇదే, గాడ్ రిమెంబర్స్ హిస్ ప్రామిసెస్. నీవు మర్చినప్పటికీ కూడా ఆయన మాత్రం మర్చిపోయేవాడు కాదు, ఆయన మాత్రం మర్చిపోయేవాడు. కీర్తనలు 105వ కీర్తన, సామ్ నెంబర్ 105, 105వ కీర్తన. లెట్ us read verse 8. 105వ కీర్తన, సామ్ నెంబర్ 105, 8వ వచనం. 105వ కీర్తన 8 మరియు 9 ఈ 2 వచనాలని చదువుకుందాము. తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు, అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసి కొనును. ఆమేన్. మరొకసారి చదువుతున్నాను. 105వ కీర్తన 8, 9 వచనాలు. తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు, అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకొనును. అటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నామండి. హీ రిమెంబర్స్ హిస్ ప్రామిసెస్. ఆయన చేసిన ప్రమాణం, ఈరోజు నీకు సంతానం ఇస్తారని ప్రమాణం చేసి ఉండవచ్చు.
డెఫినెట్లీ నీవు ఆ వాగ్దానపు నెరవేర్పును చూస్తావు. నమ్మినట్లయితే ఆమేనని పలికి ఆ వాగ్దాన ఫలమును పొందుకు యేసునామములో. ఆయన వాగ్దానం చేసి ఉండవచ్చు, నీ యొక్క సరిహద్దులను విశాలపరుస్తానని. అది సంఘ విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, ఇంటి విషయంలో కానీ. గాడ్ హ్యాడ్ ప్రామిస్డ్ దట్ హీ విల్ ఎక్స్పాండ్ యూ. నమ్ము, అది తప్పక దేవుడు వాటిని నెరవేరుస్తాడు. బికాస్ ఈజ్ ఏ ప్రామిస్ కీపర్. నీవు మర్చిపోయినప్పటికీ కూడా ఆయన తను చేసిన వాగ్దానమును మర్చిపోయేవాడు మన దేవుడు ఏమాత్రము కూడా కాదు. ఈరోజు దేవునికి వాగ్దానం చేశాడు, నువ్వు ఉన్న స్థితి ఎక్కువ కాలం ఉండదు, అతి త్వరలో దేవుడు నిన్ను ఒక గొప్ప ఉన్నత స్థితిలో స్థానంలో పెడతాను అని వాగ్దానం చేశాడు. భవిష్యత్తు పొందుకొని 1 సంవత్సరం అయి ఉండవచ్చు, 2 సంవత్సరాలు అయి ఉండవచ్చు, కొన్ని మాసంలో అయి ఉండవచ్చు, ఇప్పటికే జరగలేదు. బట్ వన్ థింగ్ లెట్ మీ టెల్ యు, ఒక విషయం చెప్పని ఆశపడుతున్నాను. ఏమనగా ఆయన తను చేసిన ప్రమాణము జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన జ్ఞాపకం చేసుకుంటే తప్పకుండా కార్యం జరుగుతుందండి. ఆమేన్. బికాస్ అవర్ గాడ్ ఈస్ ఎ గాడ్ హూ రిమెంబర్స్ హిస్ ప్రామిసెస్. ఆయన తప్పకుండా చేసిన ప్రమాణములను, వాగ్దానములను నెరవేరుస్తాడు, జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వు బైబిల్లో పెట్టుకుని ఉండవచ్చు, వ్రాసుకుని ఉండవచ్చు అక్కడక్కడ దేవునికి ఇచ్చిన వాగ్దానములను. ఆయనకు వ్రాసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ హీ రిమెంబర్స్. నీ పితరులతో కొన్ని 100 సంవత్సరాల క్రితం చేసిన ప్రమాణములను హీ రిమెంబర్స్. గాడ్ రిమెంబర్స్ హిస్ ప్రామిసెస్. ఆయన చేసిన వాగ్దానము, అది నీ యొక్క ఉద్యోగం కొరకు, నీకు వ్యాపారం కొరకు, నువ్వు ప్రారంభించిన సమయంలో ఏ వాగ్దానం అయితే పొందుకున్నావో గాడ్ రిమెంబర్స్ ఇట్. ఈరోజు నష్టం వచ్చిందని చెప్పి నీవు మర్చిపోయి ఉండవచ్చు. బట్ వన్ థింగ్, గాడ్ రిమెంబర్స్ హిస్ ప్రామిసెస్ అండ్ హీ విల్ కీప్ హిస్ వర్డ్. అని తప్పక తన మాటను నెరవేరుస్తాడు. నమ్మిన వారు ఆమేనని పలుకుదాం. ఆమేన్. దేవుడు తప్పకుండా తన యొక్క మాటను ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. మూడో మాటగా వాట్ గాడ్ రిమెంబర్స్. దేవుడు మరువడు, జ్ఞాపకం చేసుకుంటాడు. మొదటి మాటకి ఏం చూసామండి? గాడ్ రిమెంబర్స్ హిస్ పీపుల్. దేవుడు తన ప్రజలను, తన జనులను, తన బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటాడు. రెండవదిగా గాడ్ రిమెంబర్స్ హిస్ ప్రామిసెస్. దేవుడు తను ఇచ్చిన మాటను, ఇచ్చిన వాగ్దానములను జ్ఞాపకం చేసుకుంటాడు. మూడవదిగా గాడ్ రిమెంబర్స్ యువర్ వర్క్స్. నీ యొక్క క్రియలను, నీ యొక్క పరిచర్యను, నీవు చేసిన పరిచారమును మర్చిపోయే దేవుడు కాదు మన దేవుడు. హల్లెలూయా. గాడ్ రిమెంబర్స్ యువర్ వర్క్స్. నీవు చేసిన పరిచారము, నీవు చూపిన ప్రేమను పొందినవారు మరిచిన దేవుడు మరొక తప్పక ప్రతిఫలం ఇస్తాడని చెప్తున్నాడు. ఈ మాట చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనము. హీబ్రూస్ 6th chapter verse 10. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనమును మనం చదువుకుందాము. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచున్నట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. మాట చదువుకుని అర్థం చేద్దాం, మరొకసారి అర్థం చేసుకుందామా? మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారం చేయుచున్నటు చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. ఈరోజు ఒకవేళ ఎవరు మర్చినప్పటికీ కూడా దేవుని నామములో నీవు చేసిన ప్రతి పనిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన మర్చిపోవడం. ఇన్ని రోజులు, ఇన్ని మాసములు, ఇన్ని సంవత్సరాలు ఒక మనుషుడు చూసినా చూడకపోయినా నమ్మకంగా నీవు చేసిన పరిచర్యను ఆయన మర్చిపోయినటువంటి దేవుడు కాదు. నీవు చేసిన పరిచారమును, ఆయన నామమును బట్టి నీవు చూపిన ప్రేమను పొందిన వారు మరిచిన ఆయన మరొక తప్పక నీకు ప్రతిఫలం ఇచ్చును గాక. ఆమేన్. తన వాక్యమును బట్టి మాట చెప్తున్నాను. గాడ్ రిమెంబర్స్ యువర్ వర్క్స్. నువ్వు చేసిన పనులను మర్చిపోయే దేవుడు కాదండి. ఈరోజు మీలో చాలామంది కూడా ప్రభు కొరకు ఎంతగానో పనులు చేసిన వారు ఉన్నారు, పరిచర్య చేసిన వారు ఉన్నారు, పరిచారం చేసిన వారు ఉన్నారు. ఆయన నామమును బట్టి దేవుని బిడ్డలకు, దేవుని యొక్క సేవకులకు
సంఘమునకు ఎంతో ప్రేమ చూపిన వారు ఉన్నారు. ఒకవేళ పొందినటువంటి విశ్వాసులైనా, సేవకులైనా, లేకపోతే పొందిన వ్యక్తులు ఎవరైనప్పటికీ కూడా మీరు చేసిన ఉపకారం మర్చి ఉండవచ్చు. దాన్ని బట్టి మిమ్మల్ని ఏమాత్రం కూడా దాని విధముగా పొందిన విధముగా మీ పైన ఆ యొక్క ప్రవర్తన ఉండకపోవచ్చు. అసలు పూర్తిగా మర్చిపోయి ఉండవచ్చు. అయినప్పటికీ కూడా ప్రభువు చెప్తున్నాడు, ఒకవేళ ఎవరు మరిచినప్పటికీ కూడా నీవు ప్రభు పేరిట ప్రభు నామను చూపించిన ప్రేమను, చేసిన పనులను మరిచే దేవుడు మన దేవుడు కాదు. అందరిని బట్టి ప్రభుని కనపరుద్దాము. హల్లెలూయా. గడిచిన దినాలలో ఐ థింక్ రీసెంట్గానే నేను వార్త కోసము వెతికాను, కానీ నాకు ఈ వారం దొరకలేదు. బహుశా మీరు చాలామంది కూడా ఆ న్యూస్ చూసి ఉండవచ్చు. గడిచిన కొన్ని వారం క్రితమే ఒక వ్యక్తి వేరే దేశం నుంచి, అది కెన్యానో దుబాయ్, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, కానీ బట్ అది వాస్తవంగా గడిచిన ఈ 1 month లోపే ఈ న్యూస్, 1 month వితిన్ 1 or 2 monthsలోనే ఈ న్యూస్ వచ్చింది. మనకి చాలా చోట్ల కూడా వైరల్ అవుతూనే ఉంది. వేరే దేశం నుంచి ఈ దేశానికి వచ్చి ఒక వ్యక్తికి కొన్ని లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చాడు. ఎందుకు అని అంటే, ఇక్కడ ఉన్నటువంటి, అది ఏ ప్రాంతమో నాకు అది కూడా సరిగ్గా గుర్తులేదు, కానీ ఇది వాస్తవం, ఇది నిజమైనటువంటి విషయమే, యథార్థ సంఘటనే. ఇక్కడ ఈ యొక్క ప్రాంతంలో, ఈ దేశంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎవరైతే వేరే దేశానికి వెళ్ళారో ఆ వ్యక్తికి కొన్ని సంవత్సరాల క్రితం, చాలా సంవత్సరాలు అయిపోయిందంట, కొన్ని సంవత్సరాల క్రితము కొన్ని 100 రూపాయలు, 300, 500 ఎంతో సహాయం చేశాడంట. అయితే ఈ వ్యక్తి ఆ డబ్బులతోటి మొత్తానికి ఇక్కడ నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళి, అక్కడి నుంచి అక్కడికి వెళ్ళి, మొత్తానికి తన యొక్క నూతన లైఫ్ బిగినింగ్ లాగా స్టార్ట్ అయింది. స్థిరపడ్డాడు, బాగా సంపాదించాడు. తిరిగి వచ్చిన తర్వాత ఈ వ్యక్తిని ఎలాగైనా కనుక్కొని ఈ వ్యక్తికి కొన్ని లక్షల రూపాయలు ఇచ్చాడండి. ఎందుకు ఇచ్చాడంటే, ఆ రోజు ఈ వ్యక్తి నాకు ఈ 100 రూపాయలు నాకు ఇవ్వకపోతే అసలు నా జర్నీ స్టార్ట్ అయ్యేదే కాదు. అండ్ హీ వాజ్ ద రీజన్ హూ హెల్ప్ మీ ఇన్ దోస్ డేస్. ఈ వ్యక్తి ఆ దినాలు నాకు హెల్ప్ చేశాడు, సహాయం చేశాడు. అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. కాబట్టి ఈయన నేను మర్చిపోలేనని చెప్పి మరలా చాలా సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా తను తిరిగి వచ్చి ఈ వ్యక్తికి కొన్ని లక్షల రూపాయలు కృతజ్ఞతగా ఇచ్చాడంట. వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఇస్, ఒక మానవుడే ఇంకొక మానవుని దగ్గర సహాయం పొందినప్పుడు మర్చిపోకుండా ఇలాంటి మంచి వ్యక్తులు, ఇలాంటి మంచి స్వభావం కలిగినటువంటి వారు, ఇలాంటి మంచివారు వీరే తాము పొందిన సహాయమునకు తిరిగి ప్రతిఫలముగా ఏదోటి తిరిగి ఇస్తున్నప్పుడు దేవుని కొరకు నువ్వు చేస్తున్న పరిచర్యకు దేవుడు ప్రతిఫలం ఇవ్వడంటారా? హల్లెలూయా. తప్పక దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. సేవకుడా, దాసుడా, విశ్వాసి, ఈరోజు ఎవరు చూసినా చూడకపోయినా మీరు చేసిన కార్యమును, మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచున్నట్టు తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు, దేవుని ప్రేమతో మీరు ఎంతగానో ఆదరించారు మీ సేవకులను, దేవుని ప్రేమతో మీరు ఎంతగానో ఆదరించారు మీ యొక్క తోటి విశ్వాసులను, దేవుని ప్రేమతో మీరు ఎంతగానో ఒక ధైర్యంగా, ప్రోత్సాహకరంగా మీ యొక్క విశ్వాసులకు, తోటి సహోదరులకు పక్కన నిలబడ్డారు, ప్రోత్సాహపరిచారు, ప్రేమను చూపించారు. కానీ ఈరోజు బహుశా వారు మరిచినప్పటికీ కూడా, మరువరు, చాలామంది మరువలేదు, ఒకవేళ మరిచినప్పటికీ కూడా దేవుడు ఒకటే చెప్తున్నాడు, గాడ్ రిమెంబర్స్ యువర్ వర్క్స్ ఆఫ్ లవ్ దట్ యూ హ్యావ్ షోన్ ఇన్ హిస్ నేమ్. తన నామమును బట్టి, దేవుని నామమును బట్టి నువ్వు చేసే ప్రతి చిన్న కార్యము, అది నువ్వు చేసిన పరిచర్య కావచ్చు, మందిరంలో కావచ్చు, లేకపోతే ఆర్థిక పరంగా చేసిన సహాయమే కావచ్చు, లేకపోతే మరి ఒక రకంగా నువ్వు చేసేటువంటి పనులే కావచ్చు, ఏదైనప్పటికీ కూడా దేవుని నామమును బట్టి మీరు చూపిన ప్రేమను మర్చిపోయేటటువంటి దేవుడు మన దేవుడు కాదు. హల్లెలూయా. గాడ్ రిమెంబర్స్ యువర్ వర్క్స్. వాటిని బట్టి తప్పక ఈ దినాన నీకు కావలసిన సమయంలో, నీకు అక్కడికున్న సమయంలో వాటిని బట్టి నీకు తప్పక ప్రతిఫలమును నీకు దయచేస్తాడు. ఆ ఫలమును నేను అనుభవించే రకంగా దేవుడు కార్యం చేస్తాడని ఈ మాటల యొక్క తాత్పర్యము. దేవుడు అన్యాయస్తుడు కాదు, మరువడు అనే మాటలు చూస్తూ ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, గాడ్ రిమెంబర్స్ యువర్ లేబర్ ఆఫ్ లవ్ అండ్ డెఫినెట్లీ విచ్ విల్ బి రివార్డెడ్. తప్పక
ఆయన ప్రేమతో నువ్వు చేసిన అది ఏ పని అయినప్పటికీ, ఏ ప్రయాసపడిన అయినప్పటికీ కూడా నువ్వు తప్పకుండా దాని ప్రతిఫలం పొందుకుంటావు. బికాస్ ఆఫ్ గాడ్ రిమెంబర్స్ యువర్ లేబర్, గాడ్ రిమెంబర్స్ యువర్ వర్క్స్. దేవుడు తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటాడు. కాబట్టి చేస్తున్న వారులారా ఇంకా చేస్తూనే ఉండండి. ఎవరు చూసి ఒకవేళ మందిరంలో మీ పేరు ఎత్తుపట్టుకొని మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా యు కంటిన్యూ టు డూ. మీరు చేస్తూనే ఉండండి. ప్రభు నామమును బట్టి, ప్రభు ప్రేమను బట్టి దేవుడు తప్పక వాటిని మరువకుండా జ్ఞాపకం చేసుకొని ప్రతిఫలం ఇచ్చే దేవుడు మన దేవుడు కనబడుతున్నాడండి. హల్లెలూయా. కాబట్టి మూడో మాటగా ఇదే, గాడ్ రిమెంబర్స్ యువర్ వర్క్స్. నాలుగో మాటగా, ఆఖరి మాటగా, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనము మిమ్మల్ని పెట్టాలని ఆశపడుతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనము. వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికిని జ్ఞాపకము చేసి కొనను. ఈ మాటలు గమనించండి. వారి పాపములను, వారి అక్రమములను ఇకను ఎన్నటికిని జ్ఞాపకము చేసి కొనను. ఈ నాలుగో మాట, గాడ్ రిమెంబర్స్ నాట్, గాడ్ డస్ నాట్ రిమెంబర్. దేవుడు దేనినైనా మర్చిపోతాడా అంటే ఒక విషయమును దేవుడు మర్చిపోతాడు అంటండి. వాటిని అసలు జ్ఞాపకం చేసుకోడు అంటండి. ఇది మనకి ఎంతగానో ధైర్యం ఇచ్చేది. ఏంటంటే నిన్ను నన్ను మర్చిపోడు అంటే మనలను ఆయన పక్కన పెడతాడని అర్థం కాదు ఇక్కడ. గాడ్ రిమెంబర్స్ నాట్ అవర్ ఇనిక్విటీస్, గాడ్ రిమెంబర్స్ నాట్ అవర్ ట్రాన్స్గ్రెషన్స్. మన యొక్క అక్రమములను, మనం చేసేటువంటి పాపములను ఇకను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకున్నాడు యేసుక్రీస్తు మూలముగా. హల్లెలూయా. బికాస్ యేసయ్య ఈ లోకానికి వచ్చి మన అందరి దోష అపరాధములను తాను మోసి, తాను భరించి, మన శిక్షను ఆయన పొంది ఉండి మనకు గొప్ప విడుదల కలిగి చేసి ఉంటుండగా తండ్రి అయిన దేవుడు ఏం చెప్తున్నాడంటే, యేసుక్రీస్తు మూలంగా రక్షించబడినటువంటి ప్రతి ఒక్కరి పాపములను ఆయనకి ఎన్నటికీ జ్ఞాపకం చేసుకున్నాడు. వాటిని దేవుడు తుడిచివేసి ఉన్నాడు. నిజంగా ఇది మనం ధైర్యపరిచే, ప్రోత్సాహపరిచే, దీవించే వాక్యము అనే విషయాన్ని నేను పెడుతూ ఉన్నాను. దేవుడు వాటిని జ్ఞాపకం చేసుకుని, వీటిని జ్ఞాపకం చేసుకున్నాడు. మనం గత కాలములో ప్రభుని ఎరగక మునుపు, ప్రభుని నమ్ముకొనక మునుపు, రక్షణ పొందక మునుపు గత కాలంలో చేసేటువంటి దోష అపరాధం జ్ఞాపకం చేసుకున్నాడు. బికాస్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్, మన యొక్క రక్షకుడును ప్రభువునైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మూలముగా ఆయన మన దోషములను, పాపములను జ్ఞాపకము చేసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. వాట్ ఇఫ్ గాడ్ రిమెంబర్స్ అవర్ సిన్స్? ఒకవేళ దేవుడు మన పాపములను కూడా జ్ఞాపకం చేసుకుంటే, మర్చిపోకుండా ఉంటే ఎలా ఉంటుంది? ప్రతి పాపమునకు శిక్ష మనం తప్పుగా అనుభవిస్తూనే ఉండేవారము. కానీ యేసుక్రీస్తు మూలముగా దేవుడు వాటి జ్ఞాపకము చేసుకొనకుండా ఆయన మనలను క్షమించి వాటి నుంచి విడుదలనిచ్చి తన కృపకు పాత్రులుగా మన యేసయ్య, మన దేవుడు యేసుక్రీస్తు మూలంగా మార్చి ఉన్నాడండి. హల్లెలూయా. అండ్ సచ్ ఎ గ్రేట్ వర్డ్. గాడ్ రిమెంబర్స్ నాట్ అవర్ ఇనిక్విటీస్ త్రూ క్రైస్ట్. క్రీస్తునందున్న వారి యొక్క దోషము జ్ఞాపకము ఏమాత్రం కూడా ప్రభు తండ్రి జ్ఞాపకం చేసుకొనడు. కాబట్టి ప్రభుకు కృతజ్ఞులుగా జీవించండి, క్రీస్తునకు కృతజ్ఞులుగా జీవించండి, ఆయన సంతోషపరచండి, ప్రభువును మహిమపరచండి. బికాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మన దోషములు తుడిచివేయబడ్డాయి. బికాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తును బట్టి మన అపరాధములు తుడిచివేయబడ్డాయి, మన అపరాధములను కూడా కడిగివేయబడ్డాయి. మన అపరాధములను తండ్రి జ్ఞాపకం చేసుకోకుండా ఆయన ఎదుట మనలను నీతిమంతులుగా తీర్చిదిద్ది ఉన్నాడు. అందరిని బట్టి ప్రభుని కనపరుద్దామండి. హల్లెలూయా. నిజంగా ఈ మాట గాడ్ రిమెంబర్స్ ఎప్పుడు చూసుకుంటవచ్చు. బట్ నాలుగో మాట, గాడ్ రిమెంబర్స్ నాట్ యువర్ ఇనిక్విటీస్. ఆయన మన పాపములను క్రీస్తు మూలంగా జ్ఞాపకం చేసుకొనడు. అండ్ వీ షుడ్ బి గ్రేట్ఫుల్, వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు అవర్ లార్డ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. అందుకనే ప్రభు బలలో మనం పాల్గొంటూ ఉంటాం. అండ్ దట్స్ ద రీజన్
మన ప్రభు బలను సమీపించే ప్రతి సమయంలో కూడా ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసయ్య, నీ త్యాగము, నీ బలియాగము లేకపోతే ఈరోజు మా దోషములను, మా పాపములను ఆ తండ్రి అయిన దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆయన మర్చిపోకుండా ఉంటే ఈరోజు ఎంతో శిక్షను మేము అనుభవించేవారము, ఎన్నో పర్యాయములో ఆయన ద్వారా శిక్షింపబడుతూ ఉండేవారము, ఈరోజు మేము నశించిపోయేవారము. కానీ యేసయ్య, నీ బలియాగము ద్వారా మా దోషములను ఆయనకు నా తండ్రి అయిన దేవుడు జ్ఞాపకం చేసుకోవట్లేదు. And we should be thankful to Lord Jesus Christ as we draw near to Lord's Supper. ప్రభు బలను సమీపించే సమయంలో మరి ఈ మాట మనం జ్ఞాపకం చేసుకొని ప్రభు బలను ప్రతిసారి కూడా ఈ యొక్క మనసు మనం ముందుకు వెళ్ళి దానిలో పాల్గొందామండి. బికాస్ యేసుక్రీస్తు యొక్క బలియాగమును బట్టి తండ్రి అయిన దేవుడు మన దోషం జ్ఞాపకం చేసుకోవడం లేదు. కానీ ఆయన వేటిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు? గాడ్ రిమెంబర్స్ హిస్ పీపుల్, తన బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటాడు. గాడ్ రిమెంబర్స్ హిస్ ప్రామిసెస్, తాను చేసిన వాగ్దానములను తన తప్పకుండా జ్ఞాపకం చేసుకుని సంవత్సరాలు తరములు గడిచిన ఆయన ఇచ్చిన మాట తప్పక నెరవేరుతుంది అని నమ్ము దేవుడు జ్ఞాపకం చేసుకుని వాడు నెరవేరుస్తాడు. అండ్ గాడ్ రిమెంబర్స్ యువర్ లేబర్, ప్రభు కొరకు నీవు చేసిన ప్రయాస, పరిచర్య, ఉపచారము తప్పకుండా జ్ఞాపకం చేసుకుని ప్రతిఫలం ఇస్తాడు. బికాస్ హీఈస్ నాట్ అన్జస్ట్, ఆయన అన్యాయస్తుడు కాదు, హీఈస్ జస్ట్, ఆ న్యాయవంతుడు, తప్పక ప్రతిఫలం ఇస్తాడు. సో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రియమైన సహోదరి సహోదరులారా, గాడ్ రిమెంబర్స్, దేవుడు జ్ఞాపకము చేసుకుంటాడు అనే అంశము ఈరోజు మీ ముందు పెట్టుటకు ప్రభు కృప చూపి ఉంటుండగా ధైర్యముగా ఉండండి. ఎవరో వదిలివేశారు, మర్చిపోయారు, అండ్ వీఆర్ అలోన్ ఈవెన్ ఇన్ ద మిడెస్ట్ ఆఫ్ ఆల్ ది సర్కమ్స్టాన్స్. ఇటువంటి సంఘటనల సందర్భాల మధ్యలో కూడా మనం ఒంటరి వారుగా కనబడుతూ ఉన్నాం. మన పక్కన ఇంట్లో వారు ఉన్నప్పటికీ కూడా వీఆర్ నాట్ ఏబుల్ టు హ్యావ్ ప్రాపర్ కమ్యూనికేషన్ విత్ దెమ్. సరైనటువంటి కమ్యూనికేషన్ మన ఇతరులతో కలిగి ఉండలేకపోతున్నాం బికాస్ ఆఫ్ దిస్ పాండమిక్, ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్ బట్టి. అయితే ఈ పరిస్థితుల్లో చాలామంది డిప్రెషన్కి గురైనటువంటి వారు చాలామంది కనబడుతున్నారు, ఎంతగా డిస్టర్బ్ అయిన వారు చాలామంది కనబడుతున్నారు, ఇంక ఎలాగా అనే ఆలోచనతో ఉన్నవారు చాలామంది కనబడుతున్నారు, హెల్త్ ఇష్యూస్తో బాధపడిన వారు చాలామంది కనబడుతున్నారు. ఇంకేంటి మా జీవితాల్లో ఇంక ఏ మనుషులు కూడా జ్ఞాపకం చేసుకోవట్లేదు, మర్చిపోయారు అని అనుకుంటున్నటువంటి నీకు ప్రభు ఇస్తున్నాడు, నీ దేవుడు నిన్ను మరువడు, నీ దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం మర్చిపోడు. నీ దేవుడు ఈ రోజు వరకు నువ్వు చేసిన ప్రతి ఒక్క పరిచర్య, ప్రతి ఒక్క పని, ఆయన నామం పేరిట భక్తి చేసిన ప్రతి కార్యం మరువక తప్పక నీకు ప్రతిఫలం ఇచ్చును గాక. ఆమేన్. యేసుక్రీస్తును ఆయన త్యాగమునకు కృతజ్ఞులుగా ఉంటూ ఆయన యొక్క మేలులను మరింతగా అనుభవిస్తూ ఇకనైనా దోషం సరిచేసుకుని ప్రభు కొరకు జీవించుదామా. దేవుడు నిన్ను నన్ను మనందరినీ అనుక్షణము జ్ఞాపకం చేసుకును గాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. అందుకు తలలు వంచినట్లయితే, మహాపరిశుద్ధుడానికి వందనాలు. ఈ సమయంలో ప్రభా తండ్రి, నీవు దయచేసిన మాటలకి వందనాలు. ఎవరు మర్చినా నీవు మరువని దేవుడు అయ్యా, నీకు స్తోత్రాలు. అవును మా తండ్రి, నీ కృపలో మమ్మల్ని ఎంతగానో జీవింపచేసావు, మా జీవితాలు నడిపిస్తున్నావు, నీకు స్తోత్రాలు. గొప్ప దేవుడవు నీవు. అవును ప్రభా, మమ్మల్ని మర్చిన వారు చాలామంది ఉన్నారు. కొన్నిసార్లు ప్రభా నీవు కూడా మనం మర్చిపోయావేమో అని ఆలోచనలతో తండ్రి కలవరపడిన సందర్భాలు ఉన్నాయి. క్షమించు దేవా. కానీ నీ వాక్యము ద్వారా ఈరోజు మాతో పలికిన మాటలకే వందనాలు. నీ బిడ్డలను మరువవు అని, నీవిచ్చిన వాగ్దానం కూడా నువ్వు మర్చిపోయే దేవుడు కాదని, నీ నామం పేరిట మేము చేసిన ప్రతి పరిచర్య, ప్రతి సేవ, ప్రతి ఒక్క ప్రభా తండ్రి ఆ యొక్క ఉపచారము ఒకవేళ పొందినవారు మర్చిన నీవు మరువక తప్పక ప్రతిఫలం ఇస్తానని, లార్డ్ యు ఆర్ ద వన్ హూ రిమెంబర్స్, నువ్వు తప్పక వాడి జ్ఞాపకం చేసుకుంటావని లేఖనం ద్వారా సెలవిచ్చావు. అండ్ మోర్ ఓవర్ ప్రత్యేకముగా యేసుక్రీస్తు మూలముగా మా దోషములు ఇకపై ఎన్నటికీ జ్ఞాపకం చేసుకొనకుండా మమ్మల్ని ప్రభా తండ్రి ధైర్యంగా నీ కృపా సింహాసనం ఎదురుకు ప్రభా తండ్రి, నీ యొక్క ప్రభా తండ్రి సంతానమునకు వచ్చుటకు మాకు ఇచ్చిన మహాకృపకే నీకు వందనాలు. దేవానికి స్తోత్రాలు, దేవానికి స్తోత్రాలు. కాబట్టి ప్రభా తండ్రి ఇచ్చిన మాటలకే వందనాలు. మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఇచ్చిన దేవానికి వందనాలు. మేము కూడా నేను మరువక ఈ భక్తి జీవితం మరింత ఎదుగుచు ఈ నామానికి మహిమకరంగా మా జీవితాన్ని నిలపమని
ప్రభా ఇకపై ఏనాడు కూడా తండ్రి చింతతో ఆలోచనలతో ఇంకా ప్రభా తండ్రి మా యొక్క హృదయాన్ని కలవరపరుచుకోకుండా నీవు మమ్మల్ని మరువని, నువ్వు ఇచ్చిన మాటలు తప్పక నెరవేరుస్తావని, నీ నామం పెట్టి చేసిన కార్యం తప్పక ప్రతిఫలిస్తామని ధైర్యముతో మరింతగా నీ కొరకు జీవించు ఆ గొప్ప కృపా బలముతో నింపి నడిపించమని, విత్తబడిన మాటలు విన్న ప్రతి హృదయంలో సంపూర్ణంగా ఫలభరితంగా మార్చమని యేసు నామములో వేడుకొని అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మరి ఇదే రీతిగా గమనించండి, మరి ప్రతి ఆదివారం కూడా మరి మందిరముకు రాలేని వారికి మరి 10:30 గంటలకు ఈ లింక్ షేర్ చేయబడటం జరుగుతూ ఉంటుంది. మరి ఆశతో ఆసక్తితో మరి ఆరాధనను వీక్షిస్తూ దేవునికి దీవెన పొందుకొచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక వందనాలు. దేవుని దీవించును గాక. అదే రీతిగా మరి మందిరమునకు మరి రావాలని ఆశపడుతున్న వారు తప్పక రావచ్చు. మరి మీకు తెలుసు ఉన్నటువంటి ఈ కండిషన్, మాస్క్లు తప్పక ధరించుకొని రండి, సోషల్ డిస్టెన్స్ని పాటించండి. ఒకవేళ కోవిడ్ సిమ్టమ్స్ మీలో ఉన్నాయని మీకు అనిపిస్తే మరి మీరే ఆ రోజుకి ఆ వారంకి ఆగి తదుపరి వారం నుంచి మరి రావడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి క్రీస్తాలయ మందిరంలో 9 నుంచి 10:30 వరకు, హుస్సేను మందిరంలో 11 నుంచి 12:30 వరకు ఆరాధన జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మరి మానక మరి ప్రార్థనాపూర్వకముగా ప్రభు సన్నిధానానికి రావాల్సిందిగా కోరుకొనిచున్నాం. అదే రీతిగా ప్రార్థనలు చేయండి. జియానా కోసం ప్రత్యేకంగా బ్రదర్ జాబేస్ గారి కుమార్తె మరి యొక్క బిడ్డ యొక్క ఆరోగ్యం కోసము మరి చిన్న పస్ ఫామ్ అయిందని చెప్పి సర్జరీకి వెళ్ళి ఉన్నారు. కానీ అనుకోకుండా సర్జరీ చేసిన సమయంలో ఆ చిన్న బిడ్డ 2 సంవత్సరాలు లాస్ట్ మంత్ 10వ తేదీన తన యొక్క 2వ జన్మదినం జరుపుకుంది. అయితే తన యొక్క తల లోపట మరి మల్టిపుల్ ట్యూమర్స్ ఉన్నట్లుగా మరి డాక్టర్లు కనుగొని మరి ఏమాత్రం కూడా అలక్ష్యము చేయక మరి సుమారుగా 5-6 గంటల్లో సేపు ఆ చిన్న బిడ్డకు సర్జరీ చేసి ట్యూమర్స్ అన్నిటిని తీసేయడం జరిగింది. వాస్తవంగా వారు వెళ్ళింది మరి వేరొక కారణంతో పస్ ఫామ్ అయింది, ఒక చిన్న గడ్డలా ఉందని ఒకటే అనుకున్నారు. కానీ తీరా మస్కల్ అది ఓపెన్ చేసినప్పుడు మల్టిపుల్ ట్యూమర్స్ ఉన్నాయని గుర్తించి వాటన్నిటిని తీసివేసి ఉన్నారు. ఈ నిన్నటి దినమున అనగా శనివారమున మరి డిశ్చార్జ్ అయి ఉన్నారు. కాబట్టి ఆ బిడ్డ యొక్క కంప్లీట్ రికవరీ కోసం కూడా ప్రార్థన చేయాల్సిందిగా మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుని బిడ్డ పేరు జియానా. అదే రీతిగా మరి బ్రదర్ దేవ్ కుమార్ మరి కోవిడ్ పాజిటివ్గా ఉన్నారు. మరి 7లో మరి వారు తమ స్వగ్రామంకి వెళ్ళి ఉన్నారు. పరిపూర్ణంగా అధిక కీడు ఏది కూడా రాకుండా పరిపూర్ణ స్వస్థత దేవుడు మరి వారికి కుటుంబానికి దేవుడు దయచేయాలని ప్రార్థన చేయవలసిందిగా కోరుకొనిచున్నాం. అదే రీతిగా వీరాజ్ బ్రదర్ గారి కోసము పరిపూర్ణంగా బ్యాక్ పెయిన్ నుంచి డాక్టర్ సర్జరీ నీడ్ ఉంటే సర్జరీ చేయాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పి ఉన్నారు. మరి ఆ సర్జరీ అవసరం లేకుండానే పరిపూర్ణంగా తనకున్నటువంటి ఆ ప్రాబ్లంలో పరిపూర్ణ స్వస్థత ఆరోగ్యం దేవుడు దయచేయాలని చెప్పి వీరాజ్ బ్రదర్ కోసం కూడా ప్రార్థన చేద్దాం. అదే రీతిగా మరి ఎందరైతే గర్భం ధరించి ఉన్నారో ప్రెగ్నెంట్స్గా ఉన్నటువంటి సిస్టర్స్ కోసం ప్రార్థన చేద్దాము. డెలివరీ కొరకు సిద్ధంగా ఉన్నటువంటి వారి కోసం సిస్టర్ వారందరి కోసం కూడా దయచో ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సింది కోరుకొనిచ్చు ఉన్నాము. బిడ్డల కోసము యథావిధంగా సంఘము కోసము, సంఘ ఆరాధన క్రమముల కోసము, సంఘం కట్టుబడే విషయంలో కూడా దేవునికి కృప హస్తము కోసము అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకుందాము. ఒకవేళ నేను మరిచినా మన చర్చ్ గ్రూప్స్లో మీ యొక్క ప్రార్థన అవసరం షేర్ చేస్తూ ఉండండి. మరి దేవుడు ప్రతి ప్రార్థనకు కూడా ప్రార్థన అవసరం తీర్చి సమాధానం ఇచ్చును గాక. ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో నేటి ఆరాధన ముగించుకుందాము. మరి లెన్నిని కూడా దేవుడు దర్శించి మరి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు. ఫాలోఅప్ ప్రస్తుతం జరిగిస్తున్నాడు. మరి ఇంకా పరిపూర్ణంగా బిడ్డ కూడా కోలుకొని మరి దేవుడు ఆ లెన్ని విషయంలో గొప్ప సాక్ష్యమును లేవనెత్తాలని, మరి ఇంకా దీర్ఘకాలం మెడికేషన్ ఉంటుందని డాక్టర్స్ చెప్పి ఉన్నారు. బట్ అంత దీర్ఘకాలం ఉండకుండా మరి అనుకున్న దానికంటే త్వరితముగానే సంపూర్ణంగా స్టమక్లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ నుంచి పరిపూర్ణ స్వస్థత దేవుడు ఎన్ని కూడా దయచేయాలని చెప్పి మనం అందరం కూడా మనదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. దయతో అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ఆఖరి ప్రార్థన ఆశీర్వాదం. మహాగణుడా, సర్వోన్నతుడానికి స్తోత్రాలు. నువ్వు దయచేసిన సమయానికి వందనాలు, ఇచ్చిన మాటలకే వందనాలు. అదే రీతిగా
తండ్రి నీ బిడ్డలు ప్రభా ఎందరైతే నిన్ను ప్రేమించి ప్రభా మరి ఆన్లైన్ ద్వారా మరి కొందరు ప్రభా తండ్రి మరి కానుకలు మరి ప్రవర్తన అర్పిస్తూ ఉన్నారు. మరి నీ యొక్క బిడ్డల ప్రభా తండ్రి నీ యొక్క సేవను సేవకుణ్ణి ప్రభా తండ్రి మరి మందిరమును మరి ప్రేమించి ప్రభా తండ్రి మరి భౌతికంగా దూరంగా ఉన్నప్పటికీ కూడా నీ నామమును బట్టి అర్పిస్తున్న ప్రతి ఒక్క ప్రభా తండ్రి కానుకలు నీవు అంగీకరించి మరి విత్తుచున్న ప్రతి ఒక్క ఆ విత్తనము తండ్రి ఫలించి ఆ ఫలమును ప్రభా తండ్రి కోసేటువంటి కృప నీ బిడ్డలకు అందించండి. అవును ప్రభా మరి ఎందరో బిడ్డలు ప్రభా నమ్మకంగా ప్రతి మాసము కూడా తండ్రి ఆ రీతులుగా ప్రభా తండ్రి మరి చెల్లిస్తున్న అర్పణను కూడా అంగీకరిస్తూ తగిన ఫలం వారు దయచేయండి. ఆర్థిక నష్టాల నుంచి ప్రభా తండ్రి తొలగించి మరి ఎవరైతే ప్రవేశంలో ఆర్థిక నష్టాలతో ఉన్నారో దయతో దర్శించండి. నీ బిడ్డల పక్షం న్యాయం జరిగించండి. నీవే ప్రభా తండ్రి లోటుపాటును సరిచేసి ఆర్థిక పరంగా దీవించం ప్రార్థన చేస్తున్నాము. అనారోగ్యంతో ఉన్నవారు ప్రభా తండ్రి లెనిన్ని వీరాజ్ గారిని దేవకుమార్ని ప్రభా చిన్న బిడ్డ జియానాని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకున్న ప్రభా నీ బిడ్డలను పరిపూర్ణ స్వస్థత వారికి దయచేసి సంపూర్ణ ప్రభా తండ్రి మరి ఆరోగ్యమును నీ బిడ్డలకు అందించమని మేము కోరుకొనిచూ ఉన్నాము. దేవా నీవే అంగీకరించండి. ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరిని దర్శించి మరి ఈ దినమున మరి ఈ యొక్క ఆరాధనలు ఆన్లైన్ ద్వారా మరి పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా తన పేరు పైన దర్శించి నీ కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకొనుము. ఈ విన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాలు ప్రతి ఒక్క బిడ్డకు నీవిచ్చిన వాగ్దానం జ్ఞాపకం చేసుకునుము. వారు చేసిన పరిచయ జ్ఞాపకం చేసుకునుము. నీ కృపా ఆశీర్వాదం పరిపూర్ణంగా వారికి అందించి వేస్తున్న నామములో నీవే విధమైన మాటలు వారి జీవితం ఫలభరితంగా మార్చండి. ఒకవేళ ప్రభాతాన్ని మేమందరం చేసిన అపరాధములు ప్రభాతండి వాటిని మర్చిపోయే దేవుడు నీవు కాబట్టి ఇకనైనా మేము తండ్రి సరిచేసుకొని ప్రభాతాన్ని నీకు ఇష్టలుగా మేము జీవించే కృప మాకు దయచేసి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. కనికరించండి ప్రభా, కనికరించండి. కాబట్టి నీవే తను ఇచ్చిన సమయానికి నీకు వందనాలు తెలియజేస్తూ తను నీవే తండ్రి సమస్త విషయ కృపను దయచేసి నూతన ఆలోచనని ఆత్మ నడిపింపుతోటి నీవే తన సంఘ పరిచర్యలో కూడా గొప్ప ప్రభాతం నుంచి మరలా రప్పించమని తండ్రి మరి కోవిడ్ నుంచి విడుదల వ్యాక్సిన్ విషయంలో నీ అద్భుతమైన సహాయం తండ్రి నీవే దయచేసి మరి ప్రభా తండ్రి కలవరముతున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్క జీవితానికి నెమ్మది ఓదార్పు నీ ప్రత్యేక సంరక్షణ అందించమని యేసు నామములో వేడుకొని అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును కాక, నీ రాజ్యము వచ్చును కాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందరూ నెరవేరును కాక. మాకు కావలసిన మనదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించు ప్రకారము నీవును మా రుణమును క్షమించము. మమ్మల్ని శోధనలకు తేక కీడు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవునికి నిత్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మరి మాటలు ఈ నేటి దినపు ఆన్లైన్ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్క కుటుంబానికి సంఘం ప్రతి కుటుంబానికి సదాకాలం తోడుగా ఉంటూ దీవించి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మేము దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.